దేవుడు యుగ యుగాలుగా, తరతరాలుగా ఒక తరమునకు మరొక తరమునకు మధ్య ప్రవక్తలను పంపి ఒక ప్రవక్త ద్వారా ఆ తరానికి సందేశం ఇచ్చాడు. మరలా తరములో మరలా కొంతమంది ప్రవక్తను పంపి ఆ తరము వారికి ఆ ప్రవక్తల ద్వారా సందేశం ఇచ్చాడు. ఏంటి ఆ సందేశం అనగా, మానవ రక్షణార్థమై తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకానికి పంపించటం. ఎంత గొప్ప ప్రణాళిక చూడండి. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించాడు. ఏదేని తోటలో పతనమైపోయినటువంటి మానవుడు తన రక్షణ కోసరం, తన విమోచన కోసరం యుగ యుగాలుగా, తరతరాలుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థనను మర్చిపోలేదు. ఆదాము ఏదైతే కోల్పోయాడు, హవ్వలు ఏదైతే కోల్పోయినటువంటి దానిని తన సంతానమైనటువంటి మనము పొందులాగున రక్షణ ప్రణాళిక తన కుమారుడైన క్రీస్తును బలియాగము ద్వారా మనలను క్రీస్తు దగ్గరకు చేర్చుకోవటం. క్రిస్మస్లో ఉన్నటువంటి గొప్పతనం అదే. యేసుక్రీస్తు లోకానికి మనం రక్షించటానికి వచ్చాడు.